మరోసారి రెజ్లింగ్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ నియామకంతో ఈ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంతకాలం క్రితం డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున మహిళా రెజ్లర్లు లేవనెత్తిన ఆందోళన సంచలనంగా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరగా చివరికి డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని వ్యతిరేకించడంతో మళ్లీ రెజ్లింగ్ వివాదం చర్చకు దారితీసింది. సంజయ్ సింగ్ నియామకాన్ని నిరసిస్తూ పలువురు రెజ్లర్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ రెజ్లర్, ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించగా దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. తాజాగా మరో రెజ్లర్ బజరంగ్ పునియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆవేదనతో కూడిన లేఖ రాశాడు బజరంగ్. మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారికి మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొనని తెలిపిన పునియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గి ఆందోళన విరమించామని లేఖలో పేర్కొన్నాడు. మళ్లీ తాజాగా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లింగ్ సమాఖ్య మళ్లీ బ్రిజ్భూషణ్ చేతుల్లోకి వెళ్ళిందని, న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో మాకు అర్థం కావట్లేదంటూ లేఖలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీన్ని భరించలేక సాక్షి మాలిక్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిందని తెలిపిన ఆయన 2019లో తనకు దక్కిన పద్మశ్రీ అవార్డును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారంటూ లేఖ రాశాడు బజరంగ్ పునియా. క్రీడా రంగంలో తాజా పరిణామాలతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సంజయ్ ఎన్నికకు వ్యతిరేకంగా ఇంకా ఎంతమంది నిరసన బాట పట్టనున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం. మరోపక్క ఈ వివాదంపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. కేంద్రం తీరును వ్యతిరేకించిన ఆమె సాక్షి మాలిక్ను ఆమెను ఓదార్చారు. అలాగే ఈ వివాదంపై ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ఏమన్నారు, ఇక ఈ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఎన్నిక తర్వాత బజరంగ్ పునియా అలాగే సాక్షి మాలిక్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వినేష్ ఫోగాట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బజరంగ్ పునియా తనకి ఏదైతే 2019లో పద్మశ్రీ అవార్డు వచ్చిందో ఆ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు తను ప్రకటించారు. మరోవైపు సాక్షి మాలిక్ తాను ఈ క్రీడ నుంచి రెజ్లింగ్ తప్పుకున్నట్లు కూడా ప్రకటన విడుదల చేశారు. అయితే గతంలో ఏదైతే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని గతంలోనే, అంటే గత జనవరిలో నిరసన మొదలుపెట్టారు. నిరసన మొదలుపెట్టిన తర్వాత విడతల వారీగా అది వాయిదా పడింది. మళ్ళీ జనవరిలో 19 మంది క్రీడాకారులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు బ్రిజ్భూషణ్ సింగ్ అంటూ కూడా వారు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తర్వాత మళ్ళీ ఏప్రిల్ వచ్చేవాటికి వారందరినీ కూడా ప్రభావితం చేసి 12 మందిని ఎవరిని బయటకు రాకుండా బ్రిజ్భూషణ్ సింగ్ తన పవర్తో ఉపయోగించి వారిని ఎవరిని బయటకు రాకుండా చేశారంటూ కూడా బ్రిజ్భూషణ్ సింగ్ పైన ఆరోపణలు చేశారు ఇటు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్. అయితే గతంలో ఏదైతే 40 రోజుల పాటు నిరసన తెలియజేశారు, నిరసన తెలియజేస్తున్న దానిలో భాగంగా విచారణ కమిటీని కూడా వేశారు. బ్రిజ్భూషణ్ సింగ్ పైన విచారణ చేపట్టాలని కోరిన నేపథ్యంలో విచారణ చేపట్టారు. కానీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానంగా రెజ్లింగ్ క్రీడాకారులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఉన్నారు గతంలో బ్రిజ్భూషణ్ సింగ్, దానికి రాజీనామా చేయాలి, నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని తెలిపిన నేపథ్యంలో అతని సన్నిహితులు కూడా ఎవరు పోటీ చేయకూడదని వీరందరూ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ కూడా ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఎన్నిక నుంచి తప్పుకున్నారు. కానీ ఆయన సన్నిహితుడు సంజయ్ సింగ్ దీనిలో పోటీ చేసి ఏదైతే రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన 15 స్థానాల్లో 13 స్థానాలు కైవసం చేసుకుని సంజయ్ సింగ్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే మొదటి నుంచి కూడా మేము అనేక నిరసనలు తెలియజేస్తున్నాము, కానీ ఎటువంటి పరిష్కారం చూపలేదు కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా వారు ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగానే తనకు ఏదైతే 2019లో ఏదైతే పద్మశ్రీ అవార్డుని ఇచ్చారో ఆ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఇటు సాక్షి మాలిక్ కూడా తాను క్రీడల నుంచి తప్పుకున్నట్లుగా తెలిపారు. ఇక ప్రజెంట్ మనం బ్రిజ్భూషణ్ నివాసం వద్ద జంతర్ మంతర్ వద్ద ఏదైతే గతంలో నిరసన తెలియజేశారో క్రీడాకారులు, రెజ్లింగ్ క్రీడాకారులు, ప్రజెంట్ మనం ఆ నివాసం వద్ద ఉన్నాం. అశోక రోడ్లో ఉన్న బ్రిజ్భూషణ్ సింగ్ నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా
మనం ఈ నివాసం నుంచి ఎగ్జాక్ట్గా ఈ పక్కనే జంతర్ మంతర్ ఉంటుంది. ఈ జంతర్ మంతర్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 200 మీటర్స్లో ఈ జంతర్ మంతర్ నిరసన ధర్నా వేదిక ఉంటుంది. ఇక్కడే 40 రోజుల పాటు ఏప్రిల్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమం 40 రోజుల పాటు ఇక్కడ నిరసన తెలియజేస్తారు. నిరసన తెలియజేసిన తర్వాత 40వ రోజు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి మద్దతు తెలిపేందుకు కూడా ఇటు హర్యానా నుంచి, యూపీ నుంచి ఇటు రైతులు కూడా వచ్చారు. కానీ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వారందరినీ నిర్బంధించి ఇక్కడ నిరసన తెలియజేస్తున్న వీరందరినీ కూడా బస్సుల ద్వారా తరలించేశారు, అరెస్ట్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి వీరు గంగా నదికి షిఫ్ట్ చేశారు. ఏదైతే అప్పటి వరకు తాము దేశం కోసం క్రీడాకారులుగా ఏదైతే దేశం కోసం మెడల్స్ సాధించామో ఆ మెడల్స్ అన్ని కూడా గంగా నదిలో నిమజ్జనం చేస్తామంటూ కూడా ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ నిమజ్జనం చేయడానికి సిద్ధమైన సందర్భంలో రైతు సంఘాల నాయకులు అక్కడికి వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ ఇప్పిస్తాము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది బ్రిడ్జ్ భూషణ్ పైన అని తెలిపిన నేపథ్యంలోనే వారు అక్కడ విరమించి తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత కేంద్ర క్రీడల శాఖ మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్తో సమావేశమయ్యారు. అక్కడ కీలక నిర్ణయాలు తీసుకున్న బ్రిడ్జ్ భూషణ్పై చర్యలు తీసుకుంటాము, ఒక విచారణ కమిటీని ఏర్స్తామని తెలిపిన నేపథ్యంలో వారు విరమించుకున్న తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా వారు సమావేశమై అమిత్ షా కూడా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. తర్వాత కొంతమంది ఏదైతే జనవరిలో కంప్లైంట్ చేసినప్పుడు 19 మంది లైంగిక వేధింపులకు సంబంధించి గురయ్యారో వారందరినీ కూడా ఏప్రిల్ వచ్చేటప్పటికి 12 మందిని బ్రిజ్ భూషణ్ సింగ్ ప్రభావితం చేసి వారిని 7కు తీసుకొచ్చారు. కూడా ఏప్రిల్ 40 రోజుల పాటు పార్లమెంట్ స్ట్రీట్ ప్లస్ బ్రిడ్జ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజా అప్డేట్స్ ప్రకారం ఏం జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా పద్మశ్రీని కూడా వెనక్కి ఇచ్చినటువంటి పరిస్థితి, దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? రైట్, డెఫినెట్గా ఇది క్రీడా రంగం పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇక నిన్న ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ బాధితులతో మాట్లాడారు. సాక్షి మాలిక్ ఆమె భర్త కూడా ఇద్దరు కూడా సాక్షి మాలిక్తో సమావేశమయ్యారు. సాక్షి మాలిక్ ఆమె భర్త ప్రియాంక గాంధీ సమావేశం, ఇటు బజరంగ్ పునియా ఇతర క్రీడాకారులందరూ కూడా ఇటు ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ప్రియాంక గాంధీ మీ అందరికీ మేము సపోర్ట్గా ఉంటాము, బీజేపీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంటే వారు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మీతో కలిసి పోరాడతాం, దేశమంతా కూడా మీతోనే ఉంది, మీకు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వారికి భరోసా కల్పించే ప్రయత్నం అయితే ప్రియాంక గాంధీ చేశారు. గతంలోనూ వారు 40 రోజులు నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంలో కూడా వారికి మద్దతుగా కూడా ఇటు ప్రియాంక గాంధీ జంతర్ మంతర్కు వచ్చి వారికి మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు బజరంగ్ పునియా ఒక లేఖ రాశారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరు బిజీగా ఉంటారు, కానీ గత కొన్ని రోజులు అంటే జనవరి నుంచి దాదాపు ఇప్పటికి సంవత్సరం కాబోతుంది, ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీరు ఏదైతే మాకు అవార్డు ఇచ్చారో 2019లో నాకు పద్మశ్రీ ఇచ్చారో అది తిరిగి ఇచ్చేస్తున్నారు, మీరు దీనిపై కొంచెం దృష్టి సారించాలి. మహిళా రెజర్లపై వేధింపులకు పాల్పడుతున్నారు, ఆ వేధింపులకు పాల్పడే వారికే మళ్ళీ పెద్దపీట వేశారు, ఆయన సన్నిహితుడికే మళ్ళీ పీఠం కట్టబెట్టారు, అధ్యక్ష పదవి కట్టబెట్టారు, దీనిపై దృష్టి సారించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి బజరంగ్ పునియా లేఖ రాశారు. దీనికి ప్రతిపక్ష పార్టీలందరూ కూడా వీరందరికీ మద్దతు తెలుపుతున్నారు, అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.